కూతురు ప్రేమ పెటాకులు కావాలని ఓ కన్న తల్లి సొంత కూతురుపైనే చేతబడి చేయించిన సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ఇందిరానగర్లో ఆలస్యంగా వెలుగు చూసింది. తాండూరు మండలం చంద్రవంచ గ్రామానికి చెందిన ఇందిర ఓ అబ్బాయిని ప్రేమిస్తోంది. అయితే కూతురు ప్రేమ పెటాకులు కావాలని తల్లి సాయమ్మ తాండూరు పట్టణానికి చెందిన మంత్రగాడిని సంప్రదించింది. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం తెల్లవారుజామున పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలో నిర్మానుష్య ప్రదేశంలో అమ్మాయిని కూర్చోబెట్టి క్షుద్ర పూజలు చేస్తుండగా చూసిన కాలనీవాసులు ఇక్కడ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. విషయాన్ని అర్థం చేసుకుని కాలనీవాసులు కొందరు మంత్రగాడికి దేహశుద్ధి చేశారు. ఈ విషయం కాలనీవాసుల జోక్యంతో తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్కు చేరింది. తీవ్ర కలకలం రేగిన ఈ ఘటన పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. వికారాబాద్ జిల్లాలో శుద్ర పూజలో కలకలం జరిగింది. అయితే మొత్తానికి చూస్తే ఆ కూతురు ప్రేమ పిటాకులు కావాలని చెప్పి కూడా కన్న తల్లి ఒక మంత్రగాడిని కూడా సంప్రదించింది. అయితే ఈ యొక్క ఘటనకు సంబంధించి చూస్తే వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ఇందిరానగర్ లో ఈ యొక్క ఘటన కూడా చోటు చేసుకుంది. అయితే కూతురు ఇందిర ఒక వ్యక్తిని ప్రేమిస్తుంది. ఆ ప్రేమ పిటాకులు కావాలని చెప్పి కూడా మంత్రగాడిని ఆశ్రయిస్తే మంత్రగాడు ఈ రోజు ఉదయం నిర్మానుష్య ప్రాంతంలో అమ్మాయిని కూర్చోబెట్టి శుద్ధ పూజలు కూడా చేస్తున్నారు. చేస్తున్న నేపథ్యంలో అక్కడ స్థానికులు కూడా గమనించారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి వాళ్ళు తెలుసుకునే లోపే దీనికి సంబంధించి అక్కడ మంత్రాలు జరుగుతున్నాయని చెప్పి పూర్తిగా తెలుసుకొని మంత్రగాడికి దేశశుద్ధి చేశారు. దాని తర్వాత పోలీసులకు కూడా అప్పచెప్పారు. అయితే ఈ విషయం సంబంధించి చూస్తే మాత్రము తన కూతురు ప్రేమిస్తుంది, ఒక ప్రేమ పితాకులు కావాలని ఇలా మంత్రగాడిని ఆశ్రయించినట్టుగా దీనికి సంబంధించి పూర్తిగా మనకు అంటే ఈ యొక్క విషయం చూస్తే అర్థం చేసుకున్నారు. కాబట్టి దీనికి సంబంధించి పోలీసులు కూడా కేసు నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ పవన్. పలానా మనిషి నా దగ్గరకు వచ్చిందంటే ఎవరామె? మా గల్లీలో ఉంటుంది పేరు. మా గల్లీ మనిషి నిర్మల. వాళ్ళ సంసారం లోపల కొడుకు కోడలు ఇబ్బందులు పడాలని నా వద్దకు వచ్చింది. ఇది నిజమా కాదా? నువ్వు కల్పించుకొని చెప్తున్నావు. నిజం. ఎప్పుడు వచ్చింది? మన 9 నిజం చెప్పు. ఆత్మగుండు మంచిగా ఉండకుండా ఇంకేమన్నా కోసం అన్నట్టు వచ్చింది. నువ్వేం చేసినావు? నేను కూడా ఏమన్నా చేతం పట్టుండి అన్నా. ఇంకేమన్నా? ఇంకంతే. తర్వాత ఎప్పుడు వచ్చిందమ్మ? ఇక మాట్లాడుతుంటది వస్తూ పోతున్నప్పుడు చేసినావు అంతే కదా? వస్తూ పోతుంటది. ఇంకా ఆ మధ్యలోనే చేసినావు అంతే కదా? ఏం చేసినావు కదా? ఇట్లా ఆలుమొగలు జగడ మాడుకుని దానికి ఏమి ఇచ్చినావు? ఏం చేసినావు? ఏమి ఇచ్చలే. కోట్లకి తీసుకొని వచ్చినారు. కోట్ల మీద ఇది చేసింది. ఏం చేసినావు? వారిద్దరు ఆలుమొగలు మంచిగా ఉండకుండా. ఎప్పుడు చేసినావు అది? నెల అయితే. ఏ టైంలో చేసినావు? ఇటుకానే ఓరన్నాడు. నువ్వేమేమి తీసుకురమ్మన్నావు? ఏం లేదు, ఫోటో ఒకటి. ఫోటోలో తీసుకొచ్చింది ఆమె ఫోటో? ఫోటోలు ఎందుకు వచ్చినావు వచ్చారు? నీ ప్రాబ్లం ఏంది అసలుకి? పెళ్ళిళ్ళు అయితే లేవు. నీ ఏజ్ ఎంత? నిజం చెప్పు. 20 అయితే పెళ్ళి ఎందుకు? పోలీస్ స్టేషన్ పట్టిస్తాను నేను పక్కా. ఏ క్లాస్? ఏ క్లాస్? ఏ క్లాస్? 10th అయిపోయింది నాది. అప్పుడే 10th అయిపోతే పోలీస్ స్టేషన్ పోదాంపా. 10th అయిపోతే 20 ఎట్లుంటాను? పోలీస్ స్టేషన్ పోదాంపా. ఇలాగే అందరికి చెప్పించిన మంచిగా అయిందంట. ఏం చేస్తున్నావు? నచ్చిన పిల్లలకి ఏం మెసేజ్ పెడతారా నువ్వు? నీకు ఆ రోజు మీ ఇంటి ముంగల్లే అన్నా నేను నాడు. అరే మై నాడు గల్లీలో అందరినీ లేపాలి ఈ రోజు అటు ఇట్లా.